సో గైస్ ఇప్పుడు మనము ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామ్ గురించి మనం మాట్లాడుకుందాము. సో 9 lakhs నుంచి 12 lakhs వరకు ప్యాకేజ్ ఇస్తాము ఈ పవర్ ప్రోగ్రామర్ అయితే అని చెప్పి ఇన్ఫోసిస్ కంపెనీ దీని గురించి ప్రకటన చేసింది. దీని గురించి రిక్రూట్మెంట్ చేసుకుంటుంది. అయితే అసలు ఏంటి ప్రాసెస్ అంటే ఏంటి దీని గురించి ఎందుకని ఇంత ప్యాకేజ్ ఇస్తున్నారు అనేది మనం ఒకసారి చూద్దాము. అండ్ దీంతో పాటు అసలు వీళ్ళు ఏ టెక్నాలజీ మీద ఫోకస్ చేస్తున్నారో మనం తెలుసుకుందాం. ఎందుకు తెలుసుకోవాలి? చాలామంది నన్ను అడుగుతూ ఉంటారు, మీరు ఎలా ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తారు, మీ థాట్ ప్రాసెస్ ఎలా ఉంటుందని చెప్పి చాలామంది, అంటే మీరు ఏ విధంగా ఏ అథెంటిసిటీతో మీరు ఈ కోర్సెస్ బాగున్నాయి ఒకసారి చూసుకోండి అని చెప్తూ ఉంటారంటే దాంట్లో చాలా ఆస్పెక్ట్స్ మనం కవర్ చేస్తూ ఉంటాం. అంటే మనం ఆర్టికల్స్ చదవడం కానివ్వండి, అసలు ఈ కంపెనీస్ ఎలా ఉన్నాయి, ఏం చేస్తున్నాయి, పెద్ద పెద్ద కంపెనీస్ బిగ్ జైంట్ కంపెనీస్ లైక్ టీసీఎస్, విప్రో, ఇన్ఫోసిస్, ఎక్సెంచర్, ఐబిఎం ఇలాంటి జైంట్ కంపెనీస్కి వాళ్ళకి ఏ అగ్రిమెంట్లు అవుతున్నాయి, ఏ ప్రాజెక్టుల మీద వాళ్ళు అగ్రిమెంట్ చేసుకుంటున్నారు, వాళ్ళ కొత్తగా కంపెనీస్కి ఏమేమి ప్రాజెక్ట్స్ వస్తున్నాయి, ఇవన్నీ కూడా ఆర్టికల్స్లో మనం కవర్ చేస్తూ ఉంటాం. ఆర్టికల్స్ ఇవన్నీ కూడా ఇన్ఫర్మేషన్ అన్ని ఎప్పటికప్పుడు అప్డేట్ అవుతూ ఉంటాం. ఇంకా చాలా విషయాలు ఉన్నాయి. ఓకే, ఇంకా చాలా విషయాలు అంటే లైక్ డిఫరెంట్ కంపెనీస్తో వర్క్ చేసే వాళ్ళు ట్రెండ్స్ ఎలా ఉన్నాయి, అండ్ చాలా మంది వర్కింగ్ పీపుల్ నా దగ్గర కౌన్సిలింగ్కి వస్తూ ఉంటారు, వాళ్ళతో ఇన్ఫర్మేషన్ గ్యాదర్ చేస్తాను. అండ్ తర్వాత వచ్చేసి ఏంటి అంటే ఇంకా మల్టిపుల్ కంపెనీస్ సీఈఓస్ నాకు తెలిసిన వాళ్ళు కొంతమంది ఉన్నారు, అండ్ ఇండస్ట్రీ ఎక్స్పర్ట్స్ ఉన్నారు, అంటే వర్కింగ్ ప్రొఫెషనల్ చాలా ఎక్కువ వాస్ట్ ఎక్స్పీరియన్స్ ఉన్న వాళ్ళు ఉన్నారు. అండ్ తర్వాత వీటితో పాటు ఇలా ఏంటి అంటే రకరకాలుగా ఇన్ఫర్మేషన్ అనేది గ్యాదర్ అవుతూ ఉంటుంది. ఎప్పటికప్పుడు నేను ఈ ఇన్ఫర్మేషన్కి అప్డేట్ చేసుకుంటూనే ఉంటాను. ఎందుకంటే వి డోంట్ నో, ఈరోజు ఒకటి ఉండొచ్చు, రేపు ఒకటి ఉండొచ్చు. ఇప్పుడు రీసెంట్గా టీసీఎస్ కొన్ని ప్రాజెక్ట్స్ తెచ్చుకుంది, విప్రో 12,000 మంది రిక్రూట్మెంట్ చేసుకుంటానని రీసెంట్గా అప్డేట్ వచ్చింది. ఏంద్రా బాబు అంటే దే ఆర్ మోర్ ఫోకసింగ్ ఆన్ జనరేటివ్ ఏఐ మీద, తర్వాత సైబర్ సెక్యూరిటీ మీద, తర్వాత క్లౌడ్ కంప్యూటింగ్, ఈ మూడింటి మీద చాలా ఫోకస్ చేయబోతున్నాము, మేము రిక్రూట్ చేసుకుంటున్నాము 2025 అని చెప్పింది. సో డెఫినెట్లీ దాన్ని రిక్రూట్ చేసుకుంటున్నారంటే దాంట్లో అవకాశాలు కమింగ్ డేస్లో రాబోతున్న ఇండైరెక్ట్గా హింట్ ఇచ్చినట్టే కదా. ఈ ప్రాసెస్లో ఇన్ఫోసిస్ పవర్ ప్రోగ్రామర్ అని చెప్పి ఒక కాన్సెప్ట్ తీసుకొచ్చి ఈ కోర్సెస్ మేము నేర్పిస్తాము. ఓకే, ఈ కోర్సెస్ మేము కంటిన్యూస్ ట్రైనింగ్ ఉంటుంది ఈ కోర్సెస్ మీద. అంటే దాదాపు 2 కోడింగ్ రౌండ్స్, 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్, అంటే టెక్ ప్యానల్ ఫ్రమ్ ఇన్ఫోసిస్, వీళ్ళతో పాటు ఫిల్టర్ చేసి మంచి క్యాండిడేట్స్ మేము తీసుకొని కంటిన్యూస్ ట్రైన్ చేస్తూ ఉంటుంది. ఇప్పుడు కంటిన్యూస్ ట్రైన్ చేస్తుంది ఏ టెక్నాలజీస్ మీద అనేది మనం తెలుసుకోవాలి. ఎందుకు తెలుసుకోవాలి అంటే వాళ్ళు ఒక ట్రైన్ చేస్తున్నారు అంటే ఒక అంత పెద్ద కంపెనీ, మనం ఆలోచించాల్సిన విషయం ఏంటంటే కమింగ్ డేస్లో చాలా హ్యూజ్ ఓపెనింగ్స్, దాని మీద హ్యూజ్ స్కోప్ ఉండబోతుంది అనే విషయం మనం అర్థం చేసుకోవాలి. ఓకే, దాంట్లో డెఫినెట్లీ జెన్ ఏఐ ఉంది. ఓకే, జెన్ ఏఐ ఉంది, సో దానికి సంబంధించి డేటా సైన్స్ ఉంది, ఇంకా చాలా ఉన్నాయి. అది మనం డీటెయిల్గా డిస్కస్ చేసుకుందాము. సో దట్ మనకి ఫ్యూచర్లో ఏ టెక్నాలజీస్ బాగుంటాయి ఏంటి అనేది ఒక ఓవర్వ్యూ అనేది వచ్చేదానికి ఛాన్స్ ఉంటుంది. ఓకే, సో ఆల్వేస్ ఎప్పుడూ కూడాను, సో ఎప్పుడైనా ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీకి మనము సర్వే అవ్వాలి అంటే మనము ఖచ్చితంగా ఎప్పటికప్పుడు అప్డేట్ అవ్వాలి. ఖచ్చితంగా ఇది గుర్తుపెట్టుకోండి. అండ్ చాలామందికి ఏంటి అంటే ఈ విషయం అర్థం కాకపోవచ్చు, ఎప్పటికప్పుడు అప్డేట్ గారు. ఎందుకు అప్డేట్ గురించి అంత మాట్లాడుతున్నానంటే సర్వైవల్, సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వైవల్, లేకపోతే ఒక బిజినెస్లో సర్వైవల్ అవ్వాలి అన్నా, ఒక సాఫ్ట్వేర్ ఇండస్ట్రీలో సర్వే అవ్వాలన్నా, ఒక కెరియర్లో సర్వే అవ్వాలన్నా ఎప్పటికప్పుడు మనము అప్డేటెడ్ కొత్త ఐడియాస్తో, కొత్త థాట్ ప్రాసెస్తో, కొత్త థింగ్స్ నేర్చుకుంటూ, న్యూ థింగ్స్ నేర్చుకుంటూ మన లైఫ్లో ముందుకు వెళ్ళాల్సిన అవసరం ఎంతైనా ఉంది. అయితే ఇక్కడ ఇన్ఫోసిస్ చూసుకుంటే ఈ పవర్ ప్రోగ్రామింగ్ ఏంటి అంటే మొత్తంగా 2 కోడింగ్ ఇంటర్వ్యూస్, 2 టెక్నికల్ ఇంటర్వ్యూస్ తీసుకుంటారు. 10 to 15 డేస్లో మీకు రిజల్ట్స్ అనేవి వస్తాయి. తర్వాత చూసుకుంటే పవర్ ప్రోగ్రామ్ అసలు ఏం చేస్తారనేది ఒకసారి చూస్తే డీప్ పాలిగ్లాట్స్ లైక్ ఫుల్ స్టాక్ పాలిగ్లాట్స్, ఇన్ డెప్త్ ప్రోగ్రామింగ్ ఎక్స్పర్టైజ్ ఇన్ chosen areas and selected rigorous vetting process and specialized training, continuous enabled అంటే కంటిన్యూస్గా ట్రైన్ చేస్తారు. అండ్ ఆల్సో ఇంజనీరింగ్ మైండ్ సెట్, ఇదంతా అర్థం చేసుకొని ఈ ప్రోగ్రామ్ అయితే బిల్డ్ చేయడం జరిగింది. దీంట్లో ఎక్కువగా వీళ్ళు ఫోకస్ చేస్తున్న ఏరియాస్ చూసుకుంటే మైక్రో సర్వీసెస్ లైక్ జావా, .NET, స్ప్రింగ్ బూట్ అండ్ క్లౌడ్ ఫౌండరీ, ఓపెన్ షీట్ అండ్ క్యాసండ్రా అండ్ రెడిస్. తర్వాత డేటా ఇంజనీరింగ్ విషయం చూసుకుంటే HDFS, స్పార్క్, స్టార్మ్ అండ్ కఫ్కా, PostgreSQL అండ్ డ్రూయిడ్, పైథాన్, గ్రాఫ్ టెక్నాలజీస్. ఏఐ ఇంజనీరింగ్ చూసుకుంటే మెషిన్ లెర్నింగ్ మీద, డీప్ లెర్నింగ్ మీద, ఇమేజ్, వీడియో, టెక్స్ట్ అండ్ స్పీచ్ అనలిటిక్స్, కంట్రోల్స్ మీద వీరు ఫోకస్ చేయబోతున్నారు. ఎమర్జింగ్ ట్రాక్స్ చూసుకుంటే ఫుల్ స్టాక్, KITS, గ్రాఫ్ ఇంజనీరింగ్ మీద ఫోకస్ చేయబోతున్నారు. సో దీనికి సంబంధించి అసలు ఏంటి ప్రాసెస్ అనేది మనం ఒకసారి చూస్తే 25% ఆఫ్ పవర్ ప్రోగ్రామర్స్ ఆర్ కంటిన్యూస్లీ ట్రైన్, అంటే 25% ఆఫ్ దీస్ పీపుల్ కంటిన్యూస్గా ట్రైన్ అవుతూ ఉంటారు. అండ్ ఇంకోటి వచ్చేసి
అడ్వాన్స్ టెక్నాలజీ స్కాలా మీద, అక్క మీద, ప్లే మీద, మైక్రో సర్వీసెస్ వీటన్నిటికీ యాక్సెస్ ఇస్తూ కంటిన్యూస్గా ట్రైన్ చేయడం అయితే జరుగుతుంది. అండ్ తర్వాత చూసుకుంటే పవర్ ప్రోగ్రామ్గా మనం ఇక్కడ ఇన్ఫోసిస్లో జాయిన్ అయితే ఫస్ట్ స్పెషలిస్ట్ ప్రోగ్రామ్గా మన కెరీర్ అనేది స్టార్ట్ అవుతుంది. తర్వాత సీనియర్ టెక్నాలజిస్ట్ అండ్ ప్రిన్సిపల్ టెక్నాలజిస్ట్, తర్వాత వచ్చేసి డిస్టింగ్విష్డ్ టెక్నాలజిస్ట్ మీద వీళ్ళు ఫోకస్ చేయబోతున్నారు. అండ్ ఇక్కడ మనం ప్రాసెస్ ఆల్రెడీ చూసుకున్నాము. రిజిస్ట్రేషన్ చేసుకోవాలి, కోడింగ్ రౌండ్స్ ఉంటాయి అండ్ టెక్నికల్ రౌండ్స్ ఉంటాయి అండ్ ఫైనల్ సెలెక్ట్ లైక్ ఆల్రెడీ వి మెన్షన్డ్ ఇన్ ఎర్లియర్. ఓకే, సో జనరల్గా ఏంటి అంటే ఇది ఒక గుడ్ ఇనిషియేటివ్ ఫ్రమ్ ఇన్ఫోసిస్ అండి. సో దే ఆర్ ట్రయింగ్ టు సే, అంటే వాళ్ళు చెప్పకనే చెప్తున్నారు. సో ఇదే కాదు, చాలా కంపెనీస్ మోస్ట్లీ డెవాప్స్ విషయంలో చూసుకుంటే నార్మల్గా డెవాప్స్ అంటే డెవాప్స్తో పాటు ఏఐ చూస్తూ ఉన్నారు. సో మేక్ షూర్ అబౌట్ దట్. ఫ్రీగా కోర్సులు వస్తున్నాయని చెప్పి మనము డెవాప్స్ నేర్చుకుంటున్నాం, కానీ డెవాప్స్తో పాటు ఏఐ నేర్చుకోవాలి. అండ్ ఇంకా చూసుకుంటే అడ్వాన్స్ టెక్నాలజీ వస్తూ ఉన్నాయి. సో అదొకసారి మీరు ఫోకస్ చేయండి. సో ఇక్కడ మనము సేల్స్ ఫోర్స్ అండ్ డెవాప్స్ మీద ఫ్రీగా సివైసి సాఫ్ట్వేర్ అనే ఛానల్ ప్రొవైడ్ చేస్తున్నాము. కమింగ్ డేస్లో కమింగ్ అప్ విత్ మల్టిపుల్ టెక్నాలజీస్ అండి. అండ్ మల్టీ క్లౌడ్ కానివ్వండి, పవర్ బిఐ కానివ్వండి, అండ్ టెస్టింగ్ కానివ్వండి, సాధ్యమైనంత వరకు ప్రతి కోర్స్ని కూడా ఉచితంగా ఇవ్వడానికి. సో ఐఎమ్ ట్రయింగ్ మై లెవెల్ బెస్ట్ టు కనెక్ట్ విత్ వర్కింగ్ ప్రొఫెషనల్స్ అండి. అండ్ ఫ్రీగా ఇస్తున్నాం కదా అని చెప్పి ఎవరితో పడితే వాళ్ళతో కాకుండా ఒక వర్కింగ్ ప్రొఫెషనల్స్తో, హైలీ ప్రొఫెషనల్, సో నాలెడ్జ్ ఉన్న పర్సన్స్ తోటి ప్రాక్టికల్ ఓరియంటెడ్గా మనం ఎలా తీసుకెళ్ళగలుగుతామనే పాయింట్లో నేను చాలా వెయిట్ చేస్తున్నాను. అండ్ దానికోసం చాలా ఖర్చు కూడా పెడుతున్నాం. మనము ఎంతో కొంత మనము సొసైటీకి గివ్ అవే ఇవ్వాలి అని చెప్పి. ఓకే, థ్యాంక్ యూ.